ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నావి. సో ఫర్ ఎ డెబ్యూటెంట్ ఐ థింక్ చాలా స్కోప్ కనిపించింది నాకు దీంట్లో. ఒక పర్ఫార్మెన్స్కి కానీ లేకపోతే ఒక ఛాలెంజెస్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. అంటే అంత ఈజీగా చేయలేము దీన్ని. చాలా కష్టపడి కొంచెం డెడికేషన్ తోటి ఒక సిన్సియారిటీ తోటి చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. సో ఐ థింక్ నాకు యాజ్ అ డెబ్యూటెంట్ చిన్నప్పుడు నేను చేసిన సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అంటే నాకు కూడా ఏంటంటే కొంచెం నా సిన్సియారిటీ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నా డెడికేషన్ ఏంటి, అసలు సినిమా పట్ల నాకున్న అభిమానం ఏంటి అని చూపించుకోవడానికి నాకు తెలిసి ఇలాంటి ఒక కథ అయితే చాలా బాగుంటుందని అనిపించి చేశానండి. అంటే మీరు చాలామంది స్టార్స్కి చైల్డ్ ఇదిగా చేశారు కదా రోల్. అవునండి. మీరు ఎందుకు ఇంత లో ప్రొఫైల్లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు? నేను అనుకోలేదండి. సో అదేంటంటే అలా జరిగిపోయింది బేసిక్గా. ఇది ఎవడు కావాలని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని ఎవడు అనుకోడు. ఇంత కష్టపడి సినిమా చేసినందుకు ఖచ్చితంగా జనాలకి తెలియాలి అనే ఉద్దేశంతో తీస్తారు. ఈ రోజుకి ఇప్పటికీ మా ఉద్దేశం కూడా అదే. ఇది ఇంకా రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి ఇంకా రీచ్ అవ్వట్లేదు అనే బాధలోనే ఉన్నాం మేము. సో ఐ థింక్ మేబీ ఎక్కడో మిస్టేక్ అయితే జరిగింది డెఫినెట్గా. బట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటూ కూడా కూర్చోలేము మనం. మన ముందర ఉన్న వర్క్ ఏంటి, ఏం చేయాలి దానికి అనేది మాత్రమే ఆలోచించుకోగలుగుతాం. సో ఆ రకంగా ఇంకా February 14th వరకు మా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాం దీన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో అదైతే ఉందండి. సో డైరెక్టర్ గారు, అంటే పర్టికులర్గా ఆనంద్ గారిని మీ కథకి ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇట్లాంటి కథ ఎందుకో అది ఒక డెస్టినీ అని చెప్పొచ్చు అండి. తనకి చెప్పిన వెంటనే She couldn't attend this event today because of her health, and I apologize from her side and welcome you all on her behalf. Thank you so much for coming and give us a chance, and please do watch Nidrinchu Jahapana on 14th Feb. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.